నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః ఫిబ్రవరి 9వ తారీఖు 2025 ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 49 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషములకు ఈ రోజు తిది ద్వాదశి రాత్రి 7 గంటల 28 నిమిషముల వరకు తదుపరి త్రయోదశ తిథి ప్రవేశము. అయితే ఈరోజు ఆ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 5 గంటల 53 నిమిషముల వరకు తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషముల వరకు రాహుకాల సమయము సాయంత్రం 4 గంటల 46 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 11 నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 55 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి 6 గంటల 1 నిమిషం వరకు అంటే అమృత ఘడియలు ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 33 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 2, 2025 సంవత్సరము దిన ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి కొన్ని పనులు చకచకా సాగిపోతాయి. మీరు తలపెట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. శ్రమ కొంత పెరుగుతుంది, అయినప్పటికీ విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా గతంలో కన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తల ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు చాకచక్యంగా సమర్థించుకునే అవకాశం గోచరిస్తోంది. భూ వివాదాలు నెలకొంటాయి. కొంతమందికి భూమి కొనుక్కునే అవకాశము, మరికొంతమందికి భూమి నష్టపోయే అవకాశము గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరణ కోసమైనా, మీరు ఏ పని చేయాలనుకున్నా ఈరోజు చక్కని రోజు. భాగస్వామ్య ఒప్పందాలకు కానీ, కాంట్రాక్టుల మీద సైన్ చేయడం కానీ, లేదా అంటే మీరు వ్యాపార సంబంధితంగా కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలన్నా, ఇలా మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా మీ రంగం కోసము ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న మార్పులు సంభవిస్తాయి. కొంతమందికి పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటుగా ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, లేదా అంటే వేరే ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులతో పాటు కొన్ని సమస్యలు వచ్చేటట్టుగాను, కొంతమందికి పదవులు పోయేటట్టుగాను గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామికవేత్తలకు యంత్రాల మూలకంగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిశోధకులకు, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, భూగర్భ పరిశోధకులకు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి ఒకంత అలజడి పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజే కాబట్టి మీరు దీన్ని దాటవేసే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు నిరాశ కలుగుతుంది, జ్ఞాపక శక్తి మందగిస్తుంది. మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడము, మిమ్మల్ని పిలవలేని పరిస్థితి రావడము, ఏదో ఒక అవాంతరంతో ఈరోజు మీరు నిరాశకి గురయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమంది అయితే క్యాంపస్సుల్లో సెలెక్ట్ అవ్వకపోవడము, ర్యాంకులు రాకపోవడము, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడము, ఇలాంటివి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి. కాబట్టి మీకు చెప్పదగిన పరిహారము, ప్రత్యేకించి విద్యార్థులకు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయండి. ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మహిళలకు కొత్త సమస్యలు వస్తాయి. దీనితో పాటుగా మహిళలకు అనారోగ్య సమస్యలతో పాటుగా కుటుంబంలో ఉన్న పెద్ద ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది కొన్ని రంగాల్లో ఉన్న మహిళలకు అపవాదు కలగడంతో పాటు అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా అంటే ఒక 15 రోజులు కావచ్చు, ఒక నెల రోజులు కావచ్చు, మీ విధులకు హాజరు కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని
దానికి తగిన పరిష్కారాలను వెతుక్కోండి. వివాహ ప్రయత్నం కానీ, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే సమయం కాదు. అయితే మీకు చెప్పదగిన అంటే అదృష్టం కలిసి వచ్చే రంగులు నీలము, ఆకుపచ్చ, ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి మీరు ఏ పని మీద వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని విసర్జించండి. అది మాత్రం వేసుకొని వెళ్ళకండి. మీకు చెప్పదగిన ఫలితము, పరిహారము లలితా అమ్మవారి అష్టోత్తర పారాయణ కానీ, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని కానీ తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు చకచకా పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధిస్తారు. ఏ పని ఆటంకం లేకుండా ముందుకు సాగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనం మీకు 4 వైపుల నుంచి సమకూరే ప్రయత్నం కలుగుతుంది. గృహ, వాహనము, వస్తువులను మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. దీనితో పాటుగా ఆర్థిక పరంగా మీకు మంచి పురోగతి కలిసి వస్తుంది. మీరు ఆర్థిక పరంగా ఏ లావాదేవీలు చేసినా కానీ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన సమయము. అయితే ఆర్థిక పరంగా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఎవరికైనా మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక, అంటే చేబదులుగా కానీ, మాట మీద కానీ ధనం ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ రోజును వాయిదా వేసుకోండి. ఎందుకంటే అవి ఎప్పటికీ తిరిగి రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇవ్వకుండా మరుసటి రోజు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి అని అనుకుంటే కూడా ఈ రోజు మీరు ఆ ప్రయత్నం చేయకండి. తరువాత ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో ఉల్లాసంగాను గడుపుతారు. పాత బంధువులు అంటే మీ గతంలో మాట పట్టింపుల వల్ల కానీ, లేదంటే విడిపోయిన వాళ్ళు కానీ తిరిగి కలుసుకునే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉత్సాహంగా కాలం గడుపుతారు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులకు కానీ, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, లేదా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, కుదుర్చుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క కృషి, పట్టుదల సక్సెస్‌ని సాధిస్తాయి. కొంతమందికి శుభవార్తలు వింటారు. కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయే అవకాశం గోచరిస్తోంది. మరికొంతమంది ప్రైవేటు ఉద్యోగులు గానీ, ప ప్రభుత్వ రంగం ఉద్యోగులు కానీ టెంపరరీగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈరోజు పర్మినెంట్ అయ్యి వేతనం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ వర్గాలకు విశేషంగా కలిసి వస్తుంది. రచయితలకు, కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి, సినీ నటీ నట వర్గం వారికి నూతన ఉత్సాహంతో పాటు కొత్త అవకాశాలు రావడము, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడము జరుగుతుంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు. అయితే మహిళలకు ఇక్కడ చిన్న చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ రోజు ప్రయత్నం చేయకండి. తదుపరి చూసుకోండి. వివాహ కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రము ఈ రోజు చక్కగా కలిసి వస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని ప్రయత్నాలు ప్రారంభించకండి. అయితే మీకు చెప్పదగిన స్తోత్రము కానీ, లేదా అంటే దైవం కానీ కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. మీరు దర్శించవలసిన ఆలయము శివాలయము దర్శించి అక్కడ మీరు మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే కనుక మీ జాతకంలో కానీ, లేదా అంటే మీ కుటుంబంలో కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా విద్యార్థులకు కావచ్చు, వ్యాపార సంస్థలకు కావచ్చు, ఎవరికైనా ఈ రాశిలో ఉండే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేజార్చుకోకండి. అయితే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా మీకు పరిచయం అయ్యే అవకాశము,
వారి ద్వారా మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఈరోజు అనుకుంటే కనుక అది తప్పనిసరిగా ఈరోజు తీసేసుకోండి. కొన్ని బాకీలు వసూలవుతాయి. గతంలో మీరు వదిలేసిన బిల్లులు కానీ, లేదంటే ఇవ్వవలసిన వాళ్ళు ఎగవేయడం కానీ, అలాంటి వాళ్ళు ఈరోజు మీకు తప్పకుండా ఇచ్చే అవకాశం కనబడుతోంది. సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ముఖ్య వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీలు కొనడం కానీ, లేదా అంటే మీకు మాతృవర్గం నుంచి కానీ, పితృవర్గం నుంచి కానీ ధనము కలిసి వచ్చే అవకాశము మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అలాంటి సమయంలో మీకు ధనం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న విభేదాలు కానీ, అభిప్రాయాలు కానీ తొలగిపోయే పరిస్థితి అన్యోన్యకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి అనువైన సమయము. ఈరోజు మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ఆశించిన హోదాలు అంటే మంచి మంచి కేడర్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు ప్రారంభించుకోండి. క్రీడాకారులకు కూడా చాలా చక్కని ఫలితాలు ఇస్తున్నది. ఈ రోజుని వృధా చేసుకోకండి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా ఇక్కడ మంచి కాలేజీల్లో సీట్ సంపాదించాలన్నా ఈరోజు తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు కీలకమైన పనులు చేసుకోవచ్చు. అయితే ఇందులో మహిళలకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, మీకు ఆకస్మిక ధనలాభము, భూమి, వస్తు, గృహ, వాహన యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి 5 అరటిపళ్ళను కనుక నివేదన చేసినట్టయితే, అంటే కొంతమందికి నరదృష్టి ఉండొచ్చు, లేదా అంటే ప్రయోగ దోషాలు కానీ, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి తొలగిపోయే పరిస్థితి కనబడుతోంది. అలా మీరు కనుక మీ ఇంట్లో ఊహించుకున్నా కానీ ఇలా జరిగినట్టయితే కనుక వారు ఈ స్వామివారికి నివేదన చేసిన అరటి పండుని తప్పనిసరిగా తినండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు రుణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. కొంతమంది రుణాలు ఎగవేయడం వల్లో, లేదా అంటే రుణాలు సకాలంలో తీర్చలేకపోవడం వల్లో మీరు కోర్టు నుంచి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము కనపడుతోంది. దానికి తగిన చర్యలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. ప్రయత్నాలకు అంటే మీరు కొన్ని ప్రయత్నాలు మీ ఇష్టపూర్వకంగా చేస్తారు. కానీ అవి జరగని పరిస్థితి, తద్వారా నిరాశకు చెందే అవకాశము కనబడుతోంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు మీరు పెట్టుకోకండి. ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు, లేదా గత కొంతకాలంగా మీరు ప్లాన్ వేసుకున్న ప్రయాణాలు కావచ్చు. అవి మీకు లాభసాటిగా ఉండబోతున్నాయి. అంటే ఎటువంటి అందులో ఇబ్బందులు లేవు. అయితే రాబడి మీకు 4 వైపుల నుంచి, అంటే ఆకస్మికంగా మీరు ధనానికి సంబంధించినటువంటి మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలేసినవి ఈరోజు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. శ్రమ పెరిగే అవకాశము, ఒత్తిడికి లోనయ్యే అవకాశము గోచరిస్తోంది. ఆలయాలను సందర్శిస్తారు. క్షేత్ర దర్శనం కూడా జరగబోతోంది. అయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను స్వీకరించటం వల్ల, మీ పై అధికారులు మీకు ఇవ్వడం వల్ల ఆ కొత్తదనంలోని స్ట్రెస్‌ని మీరు అనుభవించాల్సిన పరిస్థితి కనబడుతోంది. అది 4 రోజులే కాబట్టి అలవాటైపోతుంది. దాన్ని మీరు టెన్షన్‌గా తీసుకుని బాధపడే ప్రయత్నం చేయకండి. అయితే రాజకీయవేత్తలకు, కళాకారులకు, వ్యాపార వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈరోజు ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా తప్పనిసరిగా చేసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మాత్రము కొత్త సమస్యలతో పాటు కొంతమంది చిత్రరంగం నుంచి పక్కకెళ్ళిపోయి వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడమో ఇలాంటివేవో జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వివాహం కోసం కానీ, లేదా సంతానం కోసం కానీ, లేదా సంతానం ఉన్నవారు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి
మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. అంత అనుకూలంగా లేని పరిస్థితి. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు నీలము, ఆకుపచ్చ. మీకు కలిసి రాని రంగు ఎరుపు రంగు కాబట్టి, అంటే ప్రతికూలతను ఇస్తుంది కాబట్టి, దాన్ని ఈరోజు అటువంటి వస్త్రాలను ఈరోజు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన శివుణ్ణి, విష్ణుమూర్తిని తప్పనిసరిగా అర్చించుకోండి. ఆలయ దర్శనం చేయడంతో పాటుగా శివుడికి బిల్వ పత్రాలను ఈరోజు సమర్పించి మీ యొక్క కష్టాన్ని కానీ, మీ యొక్క సమస్యని కానీ చెప్పుకున్నట్టయితే ఫలితాలు దక్కే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆర్థిక లావాదేవీలు మంచి లాభాన్ని ఇస్తాయి కాబట్టి, ఈరోజు ఆర్థిక పరంగా మీరు ఏ పని చేసినా అది ఒకంతకు వందింతలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి, తక్షణమే మీరు ఆర్థిక లావాదేవీలు చేసుకోండి. అయితే కొంతమందికి దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి తిరిగి మధ్యలోనే వెనక్కి వచ్చేసే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య కొంతమందికి విభేదాలు ఏర్పడే అవకాశము, మరికొంతమందికి గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకునే ప్రయత్నము చేస్తారు. అయితే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ సజావుగానే పూర్తి చేసుకోగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయడము, దైవారాధన చేసుకోవడము ఈరోజు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంచెం గందరగోళంగా అనిపించడంతో పాటు ఆస్తి నష్టపోయే పరిస్థితి, అంటే స్థిరచరాస్తులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అంటే ఇవన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు. గత కొంతకాలంగా మీరు చేసిన పనులకు ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశము వస్తుంది. ఒక్క రోజులోనే అన్నీ జరగదు. గత కొంతకాలంగా అవి జాప్యం జరిగి జరిగి ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా ఒడిదుడుకులు రావడము, నష్టపోవడము, కొన్ని కొన్ని ఇబ్బందులు రావడము, ఐటీ దాడుల్లో ఇరుక్కోవడము, ఇలా కొన్ని కొన్ని అంటే మీ వల్ల కావచ్చు, మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా ఇటువంటి సందిగ్ధ పరిస్థితే ఈరోజు ఏర్పడనుంది. చిత్ర పరిశ్రమ వారికి కూడా ఈరోజు నిరుత్సాహము, నిరాశ, కొంతమంది అప్పులు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనబడుతోంది. విద్యార్థులకు మాత్రమే కష్టానికి తగిన ఫలితము ఈరోజు వస్తుంది. మరికొంతమంది నిరాశకు చెంది చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి గోచరిస్తోంది. మీరు బాధపడకండి, నిరాశ చెందకండి. గణపతి అష్టకాన్ని ముమ్మారు చదవండి. అంటే 3 సార్లు తప్పనిసరిగా చదవండి. మాకు అది రాదు, నోటికి తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని 1008 సార్లు ఉదయమే తప్పనిసరిగా చేసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా. అయితే మహిళలకు ఒక కీలకమైన శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి ఈ నీలం రంగు వస్త్రాన్ని ఏ కీలకమైన పనికి కానీ, డెసిషన్స్ తీసుకోవటానికి కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడానికి కానీ, ఇలా మీరు ఏదైతే ముఖ్యమైన పని అనుకుంటారో దానికి దీన్ని ధరించి వెళ్ళకండి. అప్పుడు ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి యొక్క 108 నామాలు తప్పనిసరిగా నోటితో అనుకోండి. 108 నామాలు పెద్ద కష్టం కాదు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. గతంలో కన్నా ఈరోజు ఆనందంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. అయితే సన్నిహితులతో మీరు ఏదైనా కీలకమైన అంటే మీ యొక్క సీక్రెట్స్ అనుకోండి, లేదా మీరు కీలకమైన ఇంపార్టెంట్ విషయం కానీ చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది కాబట్టి ఏ శుభవార్త అయినా సరే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి కానీ సన్నిహితులకు మాత్రం అస్సలు చెప్పకండి. దానివల్ల మీకే చెడయ్యే ప్రమాదం ఉంది. అయితే భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. దీనితో పాటుగా మిత్రులతో ఉల్లాసంగా గడిపే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు ఊహించని విధంగా మీరు వదిలేసిన కాంట్రాక్ట్ కూడా మీ చేతికి తిరిగి వచ్చే అవకాశము, తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి అధిక లాభాలొస్తాయి. కొంతమందికి మిశ్రమంగానే ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు అసలు ఏమీ చేయకండి. అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉండబోతోంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కూడా అతి సామాన్యంగానే ఉంటుంది కానీ, పెద్ద గొప్పగా ఏదో ఊహించినంతగా ఈ రోజైతే ఏమీ లేదు. క్రీడాకారులకు లక్ష్యాన్ని సాధిస్తారు. మెడల్స్ సాధించుకునే అవకాశము కనబడుతోంది. విద్యార్థులకు వీరు అనుకున్న పనిని తప్పకుండా సాధించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహంతో పాటు కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలించే రంగులు పసుపు, గులాబీ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన అంగారకుడి అష్టోత్తరాన్ని కానీ, అంగారకుడి మూలమంత్రాన్ని కానీ తప్పనిసరిగా మీరు 108 సార్లు పఠించండి. దీనికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు ఏవైనా అడ్డంకులు కానీ, తీవ్రమైన మీకు ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది ఆకస్మికంగా అప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తారు. అవి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎటువంటి కష్టనష్టాలు మీ ప్రయాణాల్లో జరగవు. అయితే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రము గందరగోళ స్థితి కనబడుతోంది. అది వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఇచ్చినట్టు ఇస్తారు. తిరిగి మళ్ళా మీకు అది వ్యతిరేకతను కలిగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆర్థికంగా అంటే మీరు డబ్బు పరమైన లావాదేవీలు ఏవి చేయాలన్నా, లేదా ప్రామిసరీ నోట్ల మీద సంతకం పెట్టాలన్నా, సాక్షి సంతకాలు పెట్టాలన్నా, మధ్యవర్తిత్వంగా ఉండి మీరు ఎవరికైనా డబ్బు ఇప్పించాలన్నా, ఇలాంటి ధనపరమైన పనులు ఈరోజు మీరు ఏది చేపట్టకండి. అది మీకు ఉత్తరోత్తర అది నష్టాన్ని తెచ్చిపెట్టడంతో పాటు కొన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కాంట్రాక్టులు అంటే మీకు చాలా పవర్ఫుల్, మీకు అది మనకి ప్రెస్టేజ్ అనుకున్న కాంట్రాక్టులు దగ్గర దాకా వస్తాయి. కానీ మధ్యలోనే జారిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి దేని మీద అంతగా ఆశ పెట్టుకోకండి. తదుపరి ప్రయత్నం చేయండి. ఈ రోజైతే మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. అయితే మీ ఆలోచనలు నిలకడగా సాగకుండా అటు ఇటుగా అన్నట్టు ఉంటాయి. దేని మీద కాన్సంట్రేషన్ అనేది లోపిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు అట్లాంటి ప్రయత్నాలు ఈరోజు ఏవీ పెట్టకండి. సామాన్యంగానే ఈరోజు గడిపేయండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క శ్రేయోభిలాషులకు మీరు ఏం చెయ్యబోతున్నారు అనే అంశాన్ని వారికి తప్పకుండా తెలియపరచండి. తెలియపరిచి వారి యొక్క సలహాను, సహాయాన్ని తప్పకుండా తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అంటే ఇక్కడ ఇండియాలో ఉండే ఉద్యోగస్తులు కావచ్చు, విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు పడి కొంతమంది ఉద్యోగాలను వదులుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తగా మీరు సమన్వయంగా, చాకచక్యంగా మీరు ఈ రోజుని తప్పించుకోండి. అయితే చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఇబ్బందులు పడే అవకాశము, కొంతమంది అవకాశాలు రాక నిరాశ చెందే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టకండి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొంతమంది విద్యార్థులు తమ విద్యను మానేసుకునే ప్రయత్నం చేసే అవకాశం కనబడుతోంది. అటువంటి పొరపాట్లు మాత్రం తప్పకుండా చెయ్యకండి. అసలు ఈ ఒక్కరోజే కాబట్టి మీరు నిరాశ చెందడము, టోటల్గా చదువే మానేస్తాను అలాంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. అయితే మహిళలకు కొంత నిరాశ చెందే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీకు కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆకుపచ్చ రంగుకు సంబంధించినటువంటి ఏ వస్త్రాన్ని మీరు ఈరోజు కీలకమైన పనికి వాడకండి. మీకు చెప్పదగిన దైవారాధన, అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకుని దుర్గా అమ్మవారికి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాన్ని కనుక మీరు అమ్మవారికి సమర్పించినట్టయితే, వీలున్న వాళ్ళు కుంకుమ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు. మీకు ఒక చిన్న మంత్రం చెప్తాను. ఓం దుమ్
దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి ఒక్క స్త్రీ చదివినట్టయితే కనుక మీ పసుపు కుంకాలకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎటువంటి నరదృష్టి గాని, ప్రయోగదోషాలు కానీ ఇలాంటివేవి మీ దగ్గరకి చేరవు. ఈ పరిహారాలు పాటించుకోండి. సుఖంగా ఉండండి. అయితే ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి అన్ని రకాల ఆదాయ మార్గాలు తగ్గిపోయి ఒకంత నిరాశకు, నిస్పృహకు ఈరోజు లోనవుతారు. మానసికంగా కూడా అంత ఈరోజు ఉల్లాసంగా కనపడని పరిస్థితి. చేపట్టిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి రావు, కానీ తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఇంటా బయట మీకు ప్రెషర్ ఎక్కువయ్యి ఒత్తిడులు ఎక్కువవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు ఎక్కువయ్యి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేవాలయాలను సందర్శిస్తారు. తద్వారా అక్కడ మీకు ఒక మంచి జరిగే అవకాశం కనపడుతోంది. దాన్ని మీరు చేసుకునే ప్రయత్నాన్ని వదులుకోకండి. అయితే ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒక శుభవార్త మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు విధుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు చేజారే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన మంచి ఫలితాలేమి ఈరోజు లేవు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు మీ యొక్క పర్యటనలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రణాళికలు కానీ ఈరోజు జరిగే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. చిత్ర పరిశ్రమ వారికి కూడా నిరాశ, నిస్పృహతోనే ఉంటారు. పెద్ద ఆశాజనకంగా కానీ లేదా అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి ఈరోజు కనపట్టలేదు. విద్యార్థులకు కూడా కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చినట్టే వచ్చి జారిపోతాయి. కాబట్టి వీరికి కూడా అంత మంచిగా ఈరోజు కనపట్టలేదు. మహిళలకు మానసిక ఆందోళనతో పాటు శారీరక అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏ రకంగానూ కలిసిరాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎటువంటి పనులు ఈరోజు పెట్టుకోకండి. ఈరోజు అలా స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేయండి. మీకు అదృష్ట రంగులు ఎరుపు, గోధుమ కలరు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు గులాబీ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసుకుంటూ దీనితో పాటుగా కేజింపావు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ ప్రతికూలతల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి అన్ని రకాల ఆదాయ మార్గాలు తగ్గిపోయి ఒకంత నిరాశకు, నిస్పృహకు ఈరోజు లోనవుతారు. మానసికంగా కూడా అంత ఈరోజు ఉల్లాసంగా కనపడని పరిస్థితి. చేపట్టిన పనులన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి రావు, కానీ తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఇంటా బయట మీకు ప్రెషర్ ఎక్కువయ్యి ఒత్తిడులు ఎక్కువవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు ఎక్కువయ్యి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేవాలయాలను సందర్శిస్తారు. తద్వారా అక్కడ మీకు ఒక మంచి జరిగే అవకాశం కనపడుతోంది. దాన్ని మీరు చేసుకునే ప్రయత్నాన్ని వదులుకోకండి. అయితే ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఒక శుభవార్త మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు విధుల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు చేజారే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన మంచి ఫలితాలేమి ఈరోజు లేవు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు మీ యొక్క పర్యటనలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రణాళికలు కానీ ఈరోజు జరిగే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. చిత్ర పరిశ్రమ వారికి కూడా నిరాశ, నిస్పృహతోనే ఉంటారు.
పెద్ద ఆశాజనకంగా గానీ, లేదా అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి ఈరోజు కనపట్టలేదు. విద్యార్థులకు కూడా కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చినట్టే వచ్చి జారిపోతాయి కాబట్టి, వీరికి కూడా అంత మంచిగా ఈరోజు కనపట్టలేదు. మహిళలకు మానసిక ఆందోళనతో పాటు శారీరక అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్‌గా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏ రకంగానూ కలిసిరాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎటువంటి పనులు ఈరోజు పెట్టుకోకండి. ఈరోజు అలా స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేయండి. మీకు అదృష్ట రంగులు ఎరుపు, గోధుమ కలరు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు గులాబీ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసుకుంటూ దీనితో పాటుగా కేజింపావు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ ప్రతికూలతల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి అన్ని విధాల ఆనందకరంగా ఉంటుంది. చేపట్టిన పనల్లా సక్సెస్ అవుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టు వీరు ఏ పని తలపెట్టినా అన్నీ సక్సెస్ సాధించుకుంటారు. మీకు గతంలో వదిలేసిన పనులు కూడా ఇప్పుడు సజావుగా జరిగిపోయే అవకాశము, ఉద్యోగస్తులకు ప్రమోషన్సు, అధిక ప్యాకేజీతో బదిలీలవ్వడము, ఇలాగా శుభవార్తలు వినడము, భూమి, వస్తు, గృహ, వాహన యోగాలు కలగటము, ఆధ్యాత్మిక చింతన పెరగటము, ఇట్లాగా ఇన్ని రకాలుగా ఉద్యోగస్తులకు చాలా ఆనందకరమైన విషయము. అయితే కాంట్రాక్ట్‌దారులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీరు విజయం సాధించడంతో పాటు అంటే కాంట్రాక్టుల్లో టెండరు మీ వైపు పలకడము, దీనితో పాటుగా ఆకస్మిక లాభాలు రావడము, మీరు ఊహించని ధనప్రాప్తి కలగడము, దీనితో పాటుగా వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేయడము, వాణిజ్యవేత్తలకు, వ్యాపారవేత్తలకు లాభాల బాటతో పాటు మీరు రాదు అని అనుకున్న ఏదైతే ఉంటుందో అది మీకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీరు పెట్టుబడులకు తక్కువ ఇంట్రెస్ట్ కనుక పెట్టుకున్నట్టయితే వారు మీరు మర్చిపోయి వద్దు అని అనుకున్నవి తిరిగి మళ్ళా మీ చెంతకు చేరే అవకాశంతో పాటుగా పెట్టుబడులు ఈరోజు పెడితే తదుపరి అంటే ఉత్తర మీకు అవి మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. అంటే మీకు ఈరోజు అన్ని విధాల అనుకూలమైన రోజు అన్నమాట. దీనితో పాటుగా రాజకీయవేత్తలు, కళాకారులకు కూడా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడము, కళాకారుల వంతైతే అక్కడ మిమ్మల్ని రాజలాంఛనాలతో రాజకీయవేత్తలను ఆహ్వానించి మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. విద్యార్థులకు ఒక ఆకస్మిక వార్త సమాచారము మీకు చాలా సంతోషాన్ని, ఊరటని కలిగిస్తుంది. అయితే మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లోనూ అంటే కుటుంబంలోనూ, మీరు పనిచేసే రంగంలోనూ కూడా మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. అయితే మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు, మీకు అదృష్టాన్ని కలిగించే రంగులు గులాబీ, ఎరుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, గోవింద నామాలు ఒక్కసారి పలకడం కానీ చేసినట్టయితే కనుక ఏవైనా గ్రహ సంబంధిత దోషాలు ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నష్టమొస్తాయి. విద్యార్థులు జ్ఞాపక శక్తి కోల్పోయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కానీ లేదా అంటే ఎక్కడైనా గెలవలేని పరిస్థితి, మార్కులు సాధించలేని పరిస్థితి, నిరాశకు, నిస్పృహకు లోనయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు విద్యార్థులకు అస్సలు బాగాలేదు. ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా అలసట, మానసిక ఆందోళనతో పాటు అధికమైన ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక వివాదాలతో పాటు సమస్యలు రావడము, ఆ సమస్యలు ఎంతకీ తీరకపోవడము, దానివల్ల మీకు ఊరట లేకపోవడంతో పాటు మానసిక అశాంతి కలిగే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. బంధువుల నుంచి మాట పడతారు. కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశంతో పాటు అపనిందలు పాలే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. కష్టమే తప్ప ఫలితం రాని పరిస్థితి ఈరోజు కనబడుతోంది. అనారోగ్య సూచనలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కొంతమంది
ప్రమాదాలు జరగడము, మరికొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటి అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బోన్స్‌కు సంబంధించినటువంటి ప్రమాదాలతో పాటు అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ ఈరోజు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు నిరాశ, నిస్పృహలతోనే ఉంటుంది. కొంతమంది చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా ఒత్తిడికి లోనవుతారు. కొన్ని ఉద్యోగస్తులు అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఇలా ఆటోమొబైల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని మీ వ్యాపార సంస్థలు మూసేందుకు ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. వైద్యులు, కళాకారులకు కూడా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మీ యొక్క అంచనాలు తప్పుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది. మహిళల కుటుంబ సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. దాంతో పాటుగా మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధించి మనశ్శాంతి లేని పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, పసుపు రంగు. మీకు ప్రతికూలతనిచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ఈరోజు ఏ పనికి మీరు వాడకండి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఫలితాలు మిశ్రమం కన్నా తక్కువగా గోచరిస్తోంది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు అస్సలు ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. దీనితో పాటుగా ధన్వంతరి మంత్రాన్ని 3 సార్లు కానీ, 8 సార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకున్నట్టయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ లేదా అనారోగ్య సూచనలు కానీ తప్పించుకునే ప్రయత్నం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్త పనులకు మీరు ఈరోజు ప్రారంభం చేసుకోండి. గతంలో పెండింగ్లో వదిలేసినవి గృహ నిర్మాణాలు కావచ్చు, లేదా ఆస్తిపరమైన పనులు కావచ్చు, వ్యాపార పనులు కావచ్చు, మీరు సగంలో ఆపేసిన పనులన్నీ ఈరోజు పునః ప్రారంభించండి. సక్సెస్ సాధిస్తారు. ఆత్మీయుల యొక్క సలహాలు మీకు ఊరటనిస్తాయి. కొంతమంది మీకు ధనం విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక సమయానికి ధనాన్ని మీకు అందుబాటులోకి తెస్తారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు వెడతారు. వివాహం కాని వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఒక సంబంధం మీకు నచ్చి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తోంది. కొన్ని అంచనాలు నిజమవుతాయి. కొన్ని అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నిరాశ చెందకండి. తర్వాత మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు గతంలో ఆలోచనలుగానే ఉంచేస్తారు కానీ అవి ఈరోజు కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అది చాలా మంచి ప్రయత్నము. అయితే కొంతమందికి పాత సంఘటనలు, పాత తాలూకా ఇబ్బందులు ఈరోజు మళ్ళా పునరావృతం అయ్యే అవకాశం కనబడుతోంది. రుణాలు తీర్చలేక ఇబ్బంది పడి స్ట్రెస్‌కు గురైన వాళ్ళు మరిన్ని రుణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. కలిసి వచ్చే దిశ కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి కానీ అవి నిలిచే పరిస్థితి అయితే లేదు కాబట్టి వెంటనే తొందరపడి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. తీసుకోండి కానీ ఆలోచించి టైం అడిగి అప్పుడు మీరు సంతకాలు చేసే ప్రయత్నం చేయండి. అయితే శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీరనుకున్న కేడర్‌లోనే మీరు స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొంతమందికి మాత్రమే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని వ్యాపార సంస్థలు నష్టము రాదు, లాభము రాదు. అలా సజావుగానే జరుగుతుంది కాబట్టి దాని మీద మీరు ఎటువంటి ధనాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకండి. అది విస్తరణకు కావచ్చు, లేదంటే మరికొన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టాలనో, లేదా దాన్ని మంచిగా తీర్చిదిద్దాలనో, లేదంటే మోడిఫికేషన్ చేయాలనో ఇలాంటి వాటి కోసము ఈరోజు ధనాన్ని అస్సలు పెట్టకండి. తర్వాత చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మహిళలకు కూడా చాలా చక్కని కాలము. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. దీనితో పాటుగా
మిమ్మల్ని గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఈరోజు తీరిపోయే పరిస్థితి కనబడుతోంది. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు. ఆ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు వేసుకోకండి. మీకు అదృష్టం కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, బంగారు వర్ణము, కాఫీ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనైనా చేసినట్టయితే అనుకూలతను సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన షిరిడి సాయిబాబా వారి ఆరాధన కానీ, పూజ కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ, పూజ కానీ చేసుకున్నట్టయితే కనుక మీకు ఏవైనా ఇబ్బందికరమైన సమస్యలు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.